ఈ దోమని చూసారా? మామూలుగా అయితే ఇలా దాని పొట్ట నిండుగా కనిపించదు, ఎర్రగా కూడా కనిపించదు. కానీ ఇప్పుడైతే దాని పొట్ట నిండా రక్తం ఉంది కాబట్టి ఎర్రగా పొట్ట బాగా ఉబ్బుకొని కనిపిస్తా ఉంది. మరి దోమల వలన మనకి వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో చూద్దాం. దోమలు ట్రాన్స్మిట్ చేసే జబ్బులు లైక్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గురియా, ఫైలేరియా, జాపనీస్ ఎన్సెఫలైటిస్, వెస్ట్ నైల్ ఎన్సెఫలైటిస్ ఇలాంటి జబ్బుల బారిన పడిన మనుషుల యొక్క రక్తాన్ని ఎప్పుడైతే దోమ వెళ్ళి, అందులోనూ ఆడదోమలు మాత్రమే వెళ్ళి వారిని కరిచినప్పుడు వారి శరీరంలోని రక్తాన్ని అవి పీల్చుకుంటాయి. దోమలు మన రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని డైరెక్ట్ గా మన శరీరంలోకి ఇంజెక్ట్ చేయవన్నమాట. మన శరీరంలో తీసుకున్న రక్తంలోని క్రిములు దోమలో మార్పులు జరిగిన తర్వాత అవి దోమల యొక్క సలైవా అంటే ఎంగిలిలోకి వెళ్తాయి. ఎప్పుడైతే దోమ తిరిగి ఇంకొక వ్యక్తిని కరవడానికి వెళ్ళి కరుస్తుందో అప్పుడు మన శరీరంలోని రక్తాన్ని పీల్చుకునే భాగంలో దాని యొక్క సలైవాని కూడా మన శరీరంలో వదిలేస్తుంది. ఆ సలైవాలోని పారాసైట్స్ అండ్ వైరసెస్ వలన మనకి ఇంత ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. కాబట్టి దోమల నివారణని తప్పకుండా మనము పాటించాలి. మరి దోమల నివారణ కోసం ముఖ్యంగా పాటించాల్సిన ఫ్రైడే డ్రై డే. డ్రైగా ఎలా ఉంచుకోవాలో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. కింద లింక్ లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి.